అనుకుంటా పాట పాడి ఫైనల్ గా మరి ఆ రోజు గొప్పలు పలికాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ డయాలసిస్ సెంటర్ తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టారంటే నేను వస్తే నెఫ్రాలజిస్ట్ పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టి హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తారని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు కనీసం హాస్పిటల్ ముందు అది చూసినప్పుడు కూడా వాళ్ళకి గుర్తు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి 5 సంవత్సరాల నుంచి మందు డాక్టర్ లేకపోవడం వల్ల హాస్పిటల్లో సర్జరీ జరగడం అది కూడా వాళ్ళకి గుర్తు రాలేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆయన వచ్చిన తర్వాత వచ్చి ఈ సభకి ఇంతమంది తరలి వస్తే వాలంటీరు పెన్షన్ తప్ప ఇంకో పదం మాట్లాడలేదు ఆయన. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తెలియజేస్తుందంటే గతంలో పాలించిన ప్రభుత్వం నీకు మంచిగా ఖజానా అప్పచెప్పబట్టి నువ్వు 3,000 పెంచిన 2,000 పెంచిన పెన్షన్ 3,000 పెంచగలిగావు. కానీ ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు. పెన్షన్ పెంచి 4,000 మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానని చెప్తే కనీసం అది డయాస్ మీద ఉచ్చరించడానికి కూడా భయపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. మేనిఫెస్టో గురించి తెలుగుదేశం మేనిఫెస్టో మాట్లాడడానికి కూడా భయపడిన పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తారు. మరి ముఖ్యంగా మన జనవరి 5వ తారీఖున రాకదిల్లా ప్రోగ్రామ్ కి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆ వేదిక మీద 5 అంశాలు కనిగిరి ప్రజలు ఏదైతే అడుగుతున్నారో 5 అంశాలు మేము ఉచ్చరించినప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జూన్ 4న ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తప్పకుండా కనిగిరి ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు త్వరితగతిగా కంప్లీట్ చేసి ఇంటింటి కుళాయిలు ఇచ్చి ఏదైతే శిలా ఫలకాన్ని మీరు పగలగొట్టి టెంపరీగా కాలేజీ పెట్టిన ఉమ్మలు భయపెడుతూ నీకున్న నీ అధికారులతో ఈ రోజు కూడా పరిపాలన ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వరలరామయ్య గారు ఎవరో చేస్తున్న విధంగా మాట్లాడటం అనేది అది మీకు పరిపాలనలో అనుభవం లేదని వ్యక్తిగా ఈరోజు నిరూపించబడ్డారనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు కనిగిరి ప్రజలు ఆలోచించండి. మనం ఏదైతే ఆలోచిస్తున్నాం ప్రజలకు ఏం కావాలో అది కాకుండా తన ఒక సభ పెట్టుకోవాలి, తన ముఖ్యమంత్రి కావాలి, తన నిలబెట్టిన వ్యక్తులు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీ కావాలి. కానీ ఈ ప్రాంత ప్రజలకి ఏం చేస్తారని చెప్పకుండా వెళ్ళిన ఈ ముఖ్యమంత్రి గారిని ప్రజలు గమనించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.